పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజున శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం యొక్క వైభవాన్ని, అదేవిధంగా ఉపోద్ఘాతాన్ని పూర్తి చేస్తున్నాం. ఈ రోజున శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం యొక్క ధ్యాన శ్లోకం గురించి చెప్పుకోబోతున్నాం. ధ్యాన శ్లోకం చదివేటప్పుడు ఒక నియమం ఉంది. ఇది కంఠగతం అయ్యేంత వరకు, అంటే నోటికి వచ్చే వరకు కూడా చూస్తూ చదవడంలో దోషమేం లేదు. కానీ ఒకసారి నోటికి వచ్చేసిన తర్వాత ఇక దాన్ని చూస్తూ చదవకుండా కేవలం కన్నులు మూసుకొని మనసు లోపల ధ్యానిస్తూ ఈ ధ్యాన శ్లోకం పూర్తి చేసిన తర్వాత మీరు కన్నులు తెరిచి ఇక మిగతా నామావళి మొదలు పెట్టవచ్చు అని శాస్త్రం చెప్తుంది. అయితే ఈ ధ్యాన శ్లోకం గురించి ఇప్పుడు చూద్దాం. అందులో అంటారు, ధ్యాన శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ, ఇందాక చెప్పాను కదా కన్నులు మూసుకొని చదవాలి అని చెప్పేసి, అంచేత నేను కన్నులు మూసుకొని చదువుతాను, మీరు కూడా కన్నులు మూసుకొని వినండి. అందులో మొదట ఇలా మొదలు పెడతారు. ధవలవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఇది ధ్యాన శ్లోకం. ఇందులో అంటున్నారు, పరమేశ్వరుడు తెల్లనైన శరీరంతో ఉంటాడు, అదేవిధంగా చంద్రమండలంలో కూర్చొని ఉంటాడు ఎప్పుడు. దీంతో పాటుగా మెడలో పాములను వేసుకుంటాడు, అదేవిధంగా ఒళ్ళంతా విభూది రాసుకుంటాడు. అదేవిధంగా ఒక చేతిలో జింకను, ఇంకొక చేతిలో గండ్రగుడ్డల్ని పట్టుకొని చల్లని చంద్రుని యొక్క కిరణాలు మీద పడుతుండగా తదియనాటి చంద్రరేఖను శిరస్సు పైన ధరించి తనలో తాను రమిస్తూ అరమోడుపు కన్నులతో ఉంటాడు. ఇలాంటి పరమశివుణ్ణి నేను సంతతం చింతయామి, అంటే నా హృదయ కమలాల యందు, అంటే ఇక్కడ ఈ మైక్ జగ ఉంది కదా, ఇక్కడ ఈ హృదయ కమలాల యందు నేను నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకాన్ని ఇందాక చెప్పినట్లు కన్నులు మూసుకొని ప్రార్థన చేసి, అంటే ఈ విధంగా లోపల భావన చేయాలి. పరమశివుడు తెల్లటి శరీరంతో ఉంటాడు, చంద్రమండలంలో కూర్చొని ఉంటాడు, మెడలో పాములను వేసుకుంటాడు, ఒళ్ళంతా విభూది రాసుకుంటాడు, ఒక చేతిలో గండ్రగుడ్డల్ని ఇంకొక చేతితో జింకని పట్టుకొని ఉన్నాడు. దీంతో పాటుగా తదియనాటి చంద్రరేఖని శిరస్సు పైన ధరించి ఉన్నాడు. ఇలాంటి పరమశివుణ్ణి, అంటే ఈ మూర్తిని నేను ఎప్పుడూ ధ్యానం చేస్తున్నాను అనే మనసు లోపల భావన చేసి ఆ తర్వాత ఈ శివాష్టోత్తర శతనామావళి ప్రారంభించాలని శాస్త్రం చెప్పింది. అయితే ఈ నామావళి ఇలా మొదలవుతుంది. మొదట శివ అని ప్రారంభమవుతుంది. ఆ నామ శ్లోకాలని నేను కేవలం నామాంతర్గతంగా చెప్తూ వెళ్తున్నాను. రేపటి నుంచి మనకు ఒక్కొక్క వాక్యానికి తగిన, అంటే ఒక్కొక్క నామానికి తగిన వాక్యాన్ని రేపటి నుంచి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మొదట శివాష్టోత్తర శతనామావళిని విహంగ వీక్షణంగా పూర్తి చేద్దాం. అందులో ఇందాక చెప్పినట్లు శివ అని ప్రారంభం అవుతుంది కదా. శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహితా శంకర శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శిపివిష్టో అంబికానాద శ్రీకంఠో భక్తవత్సలః భవశర్వస్త్రిలోకేశ స్థితకంఠ శివప్రియః ఉగ్రకపాలి కామారి అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధిః భీమః పరశుహస్తచ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసి కవచి కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహः సామప్రియ సర్వమయీ త్రయీమూర్తిరనీశ్వరः సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనः అవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివः విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిः
हिरण्यरेतदुर्दर्शा गिरीशो गिरिशो नगः भुजङ्गभूषणो भर्गो गिरिधन्वी गिरिप्रियः कृत्तिवासा पुरारातिर्भगवान् प्रमदाधिपः मृत्युञ्जयः सूक्ष्मतनुर्जगद्व्यापी जगद्गुरुः व्योमकेशो महासेना जनकचारुविक्रमः रुद्रो भूतपतिस्तानुरहिर्बुध्न्यो दिगम्बरः अष्टमूर्तिरनेकात्मा सात्विकः शुद्धविग्रहः शाश्वतखण्डपरशुरजः पाशविमोचकः मृडः पशुपतिर्देवो महादेवो व्ययो हरिः पूषदन्तबिदव्यक्त्रो दक्षाध्वरहरो हरः भगनेत्राभिदव्यक्त्रा सहस्राक्षः सहस्रपात् अपवर्गप्रतोऽनन्तस्तारकः परमेश्वरः एवं శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం. ఇవి పరమేశ్వరుడి యొక్క 108 నామాలు, అష్ట ఉత్తర శతనామాలు. అంచేత రేపటి నుంచి ఇందాక విన్నపించినట్లు రేపటి నుంచి కూడా ప్రతి ఒక్క నామానికి వ్యాఖ్యానం చెప్పే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. కృష్ణార్పణం.